వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిన నేపథ్యంలో దీని ప్రభావం మరో 2 రోజుల్లో విస్తారంగా వర్షాలు అయితే ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. అయితే దీని ప్రభావం ఇవాళ మరో 2 రోజుల్లో నెల్లూరు, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో అలాగే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి అయితే వాతావరణ శాఖ అయితే ఇప్పటికే తెలియజేసింది. అలాగే నెల్లూరు, తిరుపతి, ప్రకాశంలో 3 రోజులు ఈ వర్షాలు ఉంటాయని చెప్పి పేర్కొంది. అయితే ప్రధానంగా మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అయితే మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించారు వాతావరణ శాఖ. అయితే లోతట్టు ప్రాంతాలు వాసులంతా అప్రమత్తంగా ఉండాలి, సురక్షిత ప్రాంతాలకైతే చేరుకోవాలని చెప్పి ఐఎండీ కానీ వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఈ లోపలికి వెళ్ళి వేటకు వెళ్ళిన మత్స్యకారులందరూ సురక్ష ప్రాంతాలకు ఎక్కడైతే దగ్గరలో ఉందో ఆ ప్రాంతాలకైతే చేరుకోవాలని చెప్పి అంటున్నారు. అయితే ఈ మరో 2 రోజుల్లో ఈ విస్తారంగా వర్షాలు అయితే కురుస్తాయి, అందరూ అప్రమత్తంగా ఉండాలి. అలాగే ప్రధానంగా పని ఉంటే బయటికి రావాలి, చూసుకొని వెంటనే ఇళ్ళకి చేరుకోవాలని, ప్రజలందరూ ఇళ్ళకి చేరుకోవాలని చెప్పి వాతావరణ శాఖ అయితే నెలకొంది. అయితే ఈ విషయంలో అయితే ఈ రైతులు ప్రధానంగా ఈ పంట పొలాలు సంబంధించి రైతులు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త వహించాలని చెప్పి ఈ వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. ఏదేమైనా ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ఈ తుఫాన్కి జాగ్రత్త వహించాలని చెప్పి ఐఎండీ కానీ వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. ఇది వాతావరణం సంబంధించి అప్డేట్. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.